నేను చెల్లెల్ని. నా పేరు షర్మిల. నేను జగనన్న వదిలిన బాణాన్ని. రాజన్న పాదం వైఎస్ఆర్ జిల్లా పల్లెలను పలకరిస్తూ ముందుకు సాగుతోంది. జగనన్న వదిలిన బాణం ప్రత్యర్థులకు ముచ్చమట్లు పట్టిస్తోంది. షర్మిల మాటలు తూటాలై పేలుతున్నాయి. చంద్రబాబు 9 ఏళ్ల పాలనను షర్మిల కడిగి పారేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై, కిరణ్ ప్రభుత్వంపై హోరు గాలిలా విరుచుకుపడుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, రైతులకు ధైర్యం చెప్తూ, పిల్లలను ముద్దాడుతూ, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకెళ్తున్నారు షర్మిల. ఇక కడప గడపలోని మరో ప్రజాప్రస్థానంలోకి వెళ్దాం. రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వాన్ని చంద్రబాబు పెంచి పోషిస్తున్నారని షర్మిల విమర్శించారు. పాదయాత్ర చేస్తూ అవిశ్వాసం పెట్టకుండా రైతులపై బాబు మొసలిక నీరు కాలుస్తున్నారని షర్మిల మండిపడ్డారు. వైఎస్ఆర్ 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చారని ఆమె ఈ విషయం తెలిపారు. వైఎస్ఆర్ తన హయాంలో ఒక్క పైసా పన్ను వేయలేదని అన్నారు. పైసా పన్ను వేయకుండా రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత వైఎస్ఆర్దేనని అన్నారు షర్మిల. వైఎస్ఆర్ జలయజ్ఞంతో రాష్ట్రంలో జలరాశులు పారించాలని కలలు కన్నారని షర్మిల చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ తో ప్రతి విద్యార్థి చదువుకోవాలని కలలు కన్నారని తెలిపారు. అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తోట్లు పొడుస్తోందని విమర్శించారు షర్మిల. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ చేయాలని వైఎస్ఆర్ ఓ డాక్టర్ గా కలలు కన్నారన్నారు. ఎంతో తన డాక్టర్ కనుక ఎంతో ఆశగా రూపొందించాడు. రాజకీయ నాయకులకు, పెద్దవాళ్లకు ఏదైనా జబ్బులు వస్తే వాళ్ళు ఏ ఊరే గానీ గవర్నమెంట్ హాస్పిటల్ కు పోరు. వీలైతే కార్పొరేట్ హాస్పిటల్ కు, ఇంకా వీలైతే విదేశాలకు వెళ్లి రాజకీయ నాయకులతో సహా వైద్యం చేయించుకుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వసతులు ఉండవని. ఈరోజు మందులు, డాక్టర్లు లేవు. కానీ పేదవాళ్ళ మటుకు ఈరోజు మళ్లీ గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలట. ముఖ్యమైన, ప్రముఖమైన అన్ని రోగాలను ఆరోగ్యశ్రీ నుంచి, కార్పొరేట్ హాస్పిటల్ నుంచి తొలగించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు రూపొందించిన దానికి భిన్నంగా ఇప్పుడు ఎవరైనా అనారోగ్య పాలైతే ఇప్పుడు మళ్లీ గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలి. ఎన్నో రకాలుగా ఈ ప్రభుత్వం ప్రజలను హింస పెడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవడం లేదని షర్మిల చెప్పారు. వాతావరణ ఆధారిత బీమాను రూపొందించిన ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. ఒక పక్కేమో అప్పులున్నాయి, ఇంకో పక్క ఇన్సూరెన్స్ కూడా ఇవ్వరు. ఇన్పుట్ సబ్సిడీలలో ఏమాత్రం సహాయం చేయరు. రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి, అంతకు ముందున్న తెలుగుదేశం ప్రభుత్వానికి మీకేమైనా తేడా కనిపిస్తుందా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకేమైనా తేడా కనిపిస్తుందా? అప్పుడున్న తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 8 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉంటే 8 సార్లు కరెంటు ఛార్జీలను